హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా పొలంలో పండిన వడ్లు అండి. ఈరోజు వడ్లు అంటే పొలం మొత్తం పండిందనమాట. పండిందంటే కోతకు వచ్చింది. దాన్ని మేము అంతకుముందు కాలంలో వచ్చేసి చేత్తో కోసి కుప్పలాగా వేసేవాళ్ళండి. దాన్ని ట్రాక్టర్తో తొక్కిచ్చి మనుషులే వడ్లు ఇదిలిచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదండి, మొత్తం మిషన్ వచ్చేసింది అనమాట. మనకి మనుషులతో పని లేకుండా మిషన్తోనే మొత్తం కోసేసి ట్రాక్టర్లో వేసేసి మనం ఇంటికి తోలేసుకొని ఆరబెట్టుకోవడమేనండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఉండేది మా తాతయ్య. అంటే ముందు మనం మొత్తం చుట్టూతా కొడవలు ఉంటుంది కదా, దాంతో కోసేసుకొని అప్పుడు వస్తుందన్నమాట మిషన్ అనేది చేలోకి దిగుతుందన్నమాట. అలా కోసేసిందండి. ఇక్కడ చూసారా, ట్రాక్టర్లో వేస్తుంది. అంతకుముందు వచ్చేసి మేము అంటే చేలోనే కోసి అక్కడే పట్టేసి పోసేవాళ్ళం అన్నట్ట. అక్కడ వర్షం వచ్చి తడిసిపోయాయండి ఒక సంవత్సరం. ఆ తర్వాత నుంచి ఇలా మిషన్ కోయడం మేము ఇట్లా ట్రాక్టర్లో వేసుకొని ఇంటికి తోలేసుకొని అక్కడ ఆరపోసుకుంటామండి. వడ్లు 3 days 4 days అలా ఆరిన తర్వాత ఇంట్లో వేసుకొని రేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు అమ్ముకుంటామన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా అంటే మిషన్ లోపల నిండిపోయిన తర్వాత ట్రక్లో పోస్తుందన్నమాట. ఇలా ట్రక్లో పోసుకొని ఇంటికి తీసుకెళ్తున్నామండి. చూడండి, ఇవన్నీ మా చేలు అనమాట, మా ఊరి చేలు. వీటి వెనక ఎంత కష్టం ఉంటుందో, ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత కష్టపడి బిడ్డను చూసిన తర్వాత కష్టం అంతా మనం ఎలా కనేమనేది మర్చిపోతుందో, సేమ్ అలానే అనమాట ఇది కూడా. వరి పంట అనేది మనం ఎంత కష్టపడినా ఆ పంట అనేది మన చేతికి వచ్చినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతామండి. మళ్ళీ వచ్చేసి ఆ వడ్లు అమ్మేటప్పుడు మనం ఎంత కష్టపడతామో వాళ్ళు అంత తక్కువ రేటు తీసుకుంటారని మనం కష్టం విలువ మనకి అంత రాదనమాట చేతికి. ఇక్కడ చూసారా, ఇంటికి తీసుకొచ్చేసామండి. మా పాతింటి కాడ అక్కడ కింద పట్ట వేసేసి ఆ ట్రాక్టర్లో వడ్లన్నీ అక్కడ వేసేస్తున్నాం అనమాట. ఇక్కడ ఉండేది మా అమ్మమ్మ అనమాట, వాళ్ళిద్దరేనండి. మా తాతయ్య అంటే అక్కడ చేలో ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ ఉంది. చూడండి, ఒక రైతు లేకపోతే 5,000 నోట్లోకి ఎలా వెళ్తాయండి? రైతు విలువ తెలుసుకోండి, రైతు కష్టం విలువ తెలుసుకోండి. రైతు ఎలా పండిస్తాడు? 3 నెలలు 4 నెలలు కష్టం చేస్తేనే చేతికి కూడా డబ్బులు రావట్లేదండి. పైన దళాలు వాళ్ళకే సరిపోయి మాకు అంటే రైతులు చేసే కష్టం విలువ కూడా ఇవ్వట్లేదన్నమాట. వాటి కూలీలు కూడా రావట్లేదన్నమాట. రైతు కష్టాన్ని అలా ఎందుకు అంటున్నానంటే, మా నాన్న కూడా ఒక రైతేనండి. మా నాన్న వేరుశెనగ అంటే మా చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు, మా నాన్న పెళ్లి కాకముందు నుంచి కష్టం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఆయనకి కష్టపడుతూనే ఉన్నాడనమాట. అందువల్ల అంటున్నానండి. చూడండి, ఇలా వడ్లు పోసేసామా, ఆ తర్వాత రోజు ఆరిపోయారండి. 2 days అలా ఉండిచ్చి మగ్గిన తర్వాత ఇలా ఆరపెట్టేసి 1 day ఆరపెట్టామండి. మళ్ళీ దాన్ని కోవ చేయకుండా అలానే ఉండిచి వాటిపైన పట్ట వేసి ఇలా ఆరపెడతామన్నమాట. చూడండి, ఇలా ఆరపెడితే 4 days అలా ఆరపెట్టాక బస్తాలకు వేసి మేము ఇంట్లో వేసుకొని రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటాము. ఈ వడ్లు కోసి ఇంటి దగ్గర వేసాం కదా, వెంటనే ఆరిపోయారండి. అలా 2 days అలానే కొవ్వగా ఉండిచ్చి కొట్టగా తర్వాత 2 days తర్వాత ఆరిపోస్తారనమాట. అలా ఎందుకు వేస్తారో తెలియదు కానీ నాకు 3 days కల్లా ఆరిపోస్తారనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి మా బాబాయ్, మా హస్బెండ్ అండ్ మా తాతయ్య. చూడండి, వీళ్ళు వచ్చేసి 3 days అలా ఆరిపెట్టేశాక బాగా ఆరిపోయాయండి. ఇక్కడ వచ్చేసి బస్తాలకు పోసి వీటిని ఇంట్లో వేసుకుంటామండి మేము. చూడండి, ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు. అలా 3 days ఆరిపోయాక ఇలా వడ్లు అనేది అమ్ముకోవచ్చు, అంటే రేటు ఉంటే అమ్ముకోవచ్చు అండి. మేము రేటు వచ్చినప్పుడు అంటే పుట్టు వచ్చేసి ఎంత 20,000 25,000 అంటే జీలకర్ర మసూలాలు అని ఉంటాయి. వాటిలో రకాలను బట్టి రేటుని అమ్ముతారండి. రేట్ అంటే ఇల్లు అట్లా ఉంది కదా అని చెప్పి మేము వడ్లు బస్తాలకు పోసుకొని ఇంట్లో వేసుకుంటాము. అందరూ అమ్ముతున్నప్పుడు అమ్ముతామన్నమాట. మా ఊర్లో ఫస్ట్ మేమే కోసామన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడిప్పుడే అంతా కోస్తున్నారు. అందరం కోసుకున్నాక అందరూ వేసేటప్పుడు వేస్తాము. ఇక్కడ చూసారా, ఇలా పోసేసి తల అనేది 2 తలలు ఆనించుకొని మోస్తున్నారండి బస్తా అనేది. చూడండి, ఇవి పోసి మోసేటప్పుడు చాలా కష్టం అండి. నూగు అనేది లోపలికి వెళ్ళిపోయి దగ్గు కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుందండి. చూడండి, అలా తలను మోటిస్తే బరువు అనేది పడదనమాట మనుషుల పైన. చూడండి, మొత్తం పోసేశారు. ఇవి
70 సెంట్లు అనమాట. 70 సెంట్లకి 30 బస్తాలు అయ్యాయి. చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం పోసేశారు. ఇప్పుడు వచ్చేసి బస్తాలని ఇలా దబ్బలం అండి, దీంతో కుట్టేసి ఇంట్లో వేసేస్తారండి. ఇంట్లో వేసేసాక అంటే ఇది మా పాత ఇంట్లో వేసాం, ఇప్పుడు కొత్త ఇంట్లో వేయట్లేదు. కొత్త ఇంట్లో వేస్తే ఎలుకలు అనేవి వచ్చేస్తున్నాయండి. ఒకసారి వేసాము కానీ మళ్ళీ ఎత్తుకెళ్ళి కిందే రూమ్లు ఉన్నాయన్నమాట, ఆ రూమ్లో వేసేస్తాము. దాంట్లో వేసేసి రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటాం అన్నమాట. ఇక్కడ ఇలా చూడండి చాలా ఫాస్ట్గా కుడుతున్నారు కదా, అంటే వడ్లు కాటాకి వెళ్తాడండి. వడ్లు కాటాకి, వేరుశనకాయలు కాటాకి వెళ్తాడండి. ఏ పని ఉంటే నేనైతే ఒకటే చెప్తానండి, రైతు కష్టాన్ని గుర్తించండి, రైతుని ఒక రైతులాగా గుర్తించండి. మనం అంతా 3 నెలలు కష్టపడతామండి, మన దగ్గర ఒక ఇంత కొనుక్కొని వాళ్ళు 3 ఇంతలకు అమ్ముకుంటారండి. ఒక బీదవాడు వచ్చేసి వచ్చిన దాంట్లోనే సంతృప్తి పడతాడు అనమాట. ఒక ఉన్నవాడు వచ్చేసి మనం ఇంకా ఒక రూపాయి చూసి ఇంకా సంపాదించాలి అనుకుంటాడు. మీలో ఎవరైనా రైతు బిడ్డలు ఉంటే, రైతన్నలు ఉంటే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. టాటా, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.